హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 kg వరకు టమాటాలు తీసుకున్నాను. బాగా పండినవి, అలాగని మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. వీటిని ఇప్పుడు కప్పులతో కొలుచుకుందాము. మనం ఏ కప్పుతో టమాటాలు కొలుచుకుంటామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 6 కప్పులు టమాటాలు తీసుకున్నాను. 1 కప్పు వరకు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు వరకు కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసి 3 టీ స్పూన్ల సన్న ఆవాలు, 2 టీ స్పూన్ల మెంతులు యాడ్ చేసేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసి కొంచెం రంగు మారిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు మగ్గుతున్నాయి కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నామో అదే కప్పులో 1/2 కప్పు వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులో కొంచెం పక్కన పెట్టేసి మిగతా వెల్లుల్లి ఇంకా 1 కప్పు వరకు కారం యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, స్టవ్ మీద టమాటాలు బాగా మగ్గిపోయాయి. మనము ఇప్పుడు మూత పెట్టకూడదు, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసినట్లయితే అడుగు అంటుతుంది కాబట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదిగాక మనకి వాటర్ కూడా తొందరగా ఇంకిపోతుందన్నమాట మూత పెట్టకుండా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల. చూడండి, ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది. ఇలా దగ్గర పడ్డాక అడుగు అంటక ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది మిక్సీకి కూడా వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను. ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది కాబట్టి నేను పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారము, అలాగే జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమి కనపడకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఇక్కడ నేను 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఇది అప్పటికప్పటికైనా తినొచ్చు, ఊరాలి అలాంటిది ఏముండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో చేసుకుని చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని క్లీన్గా ఉండే గ్లాస్ జార్లో మనం వేసి స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.